ఇప్పుడేనండి సరుకులకు వెళ్ళొచ్చాను. ఇవాళ రేట్లు ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తగ్గినాయి అన్నది మీకు చెప్తాను రండి. ఏంది పెసలు అవతల బయట అవతల ఎలా ఓడదీయాలో చూపించాలని అడిగారు. పెసలండి, నేను పెసరట్టుకి ఇలాగ బస్తాలే తెచ్చుకుంటాను, విడిగా తెచ్చుకోను. మనకు వచ్చేసి అక్కడ హోల్సేల్గా బస్తా తీసుకుంటే 30 కిలోలు అండి. ఇవి 100 రూపాయలు పడింది కేజీ. క్వాలిటీ చూపి క్వాలిటీ చూసారా, ప్యూర్ సోటెక్స్ అండి. మట్టి కానీ రాయి కానీ ఏమీ ఉండదు. ఏదేశాడు లక్ష్మీనా చేపో. ఇది పుటాని అండి, లక్ష్మీ గోల్డ్ బ్రాండు. మనకు కింటా వచ్చేసి 8200 పడుతుంది. మీ క్వాలిటీ ఎలాగుందో చూపిస్తా. ఇది కూడా ప్యూర్ సోటెక్స్ చూశారు కదా, ప్యూర్ సోటెక్స్ అండి. ఇది కూడా బాగా హెవీ లావులండి పల్లీలు, వేపుళ్ళు. ఇవి కింటా వచ్చేసి 14,000 అండి. ఇప్పుడు ఇదే బాగా హైయెస్ట్ రేటు. మనం క్రితం సారి తెచ్చిన బస్తాకి ఈ బస్తాకి 2,000 రూపాయలు పెరిగిందండి. అభయో సాంబా చూపించు. గోతం దారాన్ని ఇలా కట్ చేయాలండి. మనకి ఇటువైపు కాకుండా ఇటు సింగిల్ లేయర్ వచ్చిన వైపు కట్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని లాగితే అదే వచ్చేస్తుంది సింపుల్గా. డబల్ సైడ్ కాకుండా సింగిల్ వైపు కట్ చేయాలి. సింగిల్ వైపు కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండ్ నడిచేది 99 బ్రాండ్ అండి. మనకు కింటా వచ్చేసి 10,200 పడతాయి. ఇది కూడా ప్యూర్ సోటెక్స్ చూసారు కదా, గుళ్ళె మట్టి కానీ రాయి కానీ ఏమి లేకుండా చాలా బాగున్నాయి. అందులో కొత్తవి బొరుసు బ్రహ్మాండంగా వస్తుంది. కేజీకి 4 కిలోలు రవ్వ పడుతుంది. పోయినసారి ప్రిన్స్, ఈసారి ఇది. పోయినసారి మేము రేట్ ఏమైనా పెరిగిందా? పెరిగింది, కింటాకు 200 పెరిగింది. మనకు బాగా పెరిగింది పల్లీలే. కింటాకు 2,000. పట్టనా బలంగా తినాలరా. మీ బాబాయ్ చూడు, అటు పట్టుకో, నేను కూడా పట్టుకుంటా. ఇలా అది ఏం కాదులే. తలకాయ పోసుకుని దీంట్లో పోద్దాం. పట్టిందిలో పోయి కొట్టి మళ్ళీ ఒకసారి పెయింట్ వేయాలి డబ్బాలకు. పట్టించుకోక గలీజ్ అయిపోయినాయి. ఉంటాయి మేడం గారు, ఎత్తు పడుతుంది. ఎత్తు ఎత్తు మెల్లిగా ఎత్తు. సూపర్ కవర్ ఉంటుంది కదా పౌలు, ఎత్తు. ఇటు పెట్టు. ఉప్పు కట్టేసుకొచ్చావా? సరే. ఉప్పు కట్టకు సాల్ట్ కట్టకు 1000 రూపాయలు మేడం. ఇది వచ్చేసి శివ బ్రాండ్ రవ్వ అండి. నేను ఎప్పుడు వాడేది ఇదే.
మునపటి కన్నా ఇప్పుడు 50 రూపాయలు పెరిగింది. ఇంతకుముందు 1700 మామూలుగా బస్తా, ఇప్పుడు వచ్చేసి 1750, అంటే కింటా 3.5. ఒకటి అలాగే పెట్టరా, ఓడది బాకులే ఒకటి పోద్దాం. ఒక బస్తా నీకేసేస్తారా? ఎందుకు అక్కడ అక్క ఇలా నిలబెట్టేసి పెట్టుకోండి సార్. ఇటు పక్క పెట్టు, అటు పక్క పెట్టు, అటు ఉల్లిపాయలు పెడదాం. చాలేదు అవి ఏమొస్తున్నాయి అక్కడ ఉన్నాయి. మానేయటమే 56 రూపాయలు అంట కొబ్బరికాయ. సాల్ట్ కట్ట ఇదిగో ఇట 270 రూపాయలు. ఎన్ని ప్యాకెట్లు ఉంటాయి మామయ్య? 25 ప్యాకెట్లు ఉంటాయి. సాల్ట్ 25 ప్యాకెట్లు ఉంటాయి. 325. ఇంకోటి లేదు. కొంచెం బండి వేసుకెళ్ళండి, స్కూటీ ఉంచి బండి వేసుకెళ్ళండి. నాకేం తెలుసు అబ్బాయి కనబడితే ఫీల్ అవుతాడని నేను చెప్పు. ఉల్లిపాయలు పాతవి కాదండి, కొత్తవి. ఇప్పుడు పాతవి అయితే కనుక మసి ఉంటుందని నేను తేలేదు. ఇవి కూడా సైజు బాగానే ఉన్నాయి, కాకపోతే రేట్ వచ్చేసి హెవీ రేట్ అండి, 34 రూపాయలు. పోయినసారి వచ్చేసి 4000 అది పాత ఉల్లిపాయ. కానీ అది బాగా మసి అంటే ఫంగస్ వస్తుందని చెప్పేసి అవి తేలేదనమాట, కొత్తవే తీసుకొచ్చాను. 5000. పల్లీలు మినపగుళ్ళకి ఎంత, అది ఒక 7000, అది ఒక 12,000 బాగా. రవ్వ 3,500, పుటాని 4000, పెసలు 3000, ఆయిల్ వచ్చేసి 6,500. ఆయిల్ రేట్ పెరిగిందా? సంక్రాంతి వస్తుంది, పెరగకుండా ఎట్లా ఉంటుంది? అందరు పిండి వంటలు చేస్తారైతే మళ్ళీ రేటు పెరిగిందా అని కొత్తగా అడుగుతావు.